2017 సంవత్సరం నుండి 11 సంవత్సరాల వరకు రాజధాని ప్రాంతంలోని భూముల వాల్యూ పెంచకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారని రాజధాని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో రాజధాని రైతులు పాల్గొని అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలో గజం 30,000 ఉంటే మా ఊరిలో గజం 5,000, తాడేపల్లిలో 1 ఎకరం 10 కోట్లు ఉంటే మా ఊరిలో 1 ఎకరం 50 లక్షలు ఉంటే ఎంతవరకు న్యాయమని అన్నారు. ఎల్పీఎస్ ను ఎల్ఏను వ్యతిరేకించడమే మేము చేసిన తప్పు అని అన్నారు. మేము ఎక్కడ అన్యాయంగా అడగటం కానీ దౌర్జన్యం చేయటం కానీ లేదని లా ప్రకారం వెళ్లామని అడుగుతున్నామని అన్నారు. ఆదివారం కూడా కలెక్టర్లు పనిచేస్తూ ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. అంత తొందర ఏమిటో మాకైతే ఏమీ అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఎకరాలేమో ఎండోమెంట్స్ ల్యాండ్ అండి, దేవస్థానం భూమి. ఒక 50 ఎకరాలేమో ఈ అసైన్ ల్యాండ్స్. ఒక 50 ఎకరాలు పెద్ద మనుషులు ఇచ్చారు, పెద్దవాడి నుంచి వచ్చి డబ్బున్న నాయకులు కొనుక్కొని ఇచ్చారు. 50 ఎకరాలు పెద్ద మనుషులు. ఇంకా ఇస్తే మ్యాక్సిమం ఒక 50 మంది ఎంతోమంది రైతులు ఇచ్చారు, సన్నకారు రైతులు. ఇదేమీ అందరూ ఇష్టపడి ఇచ్చింది కాదు, లేకపోతే ఏదో అమరావతి డెవలప్ ఆపాలని ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఏ రోడ్డు కూడా ఆపాలని లేదు. మీరు ఎలా చేయాల్సింది లా ప్రకారం అనే కోరుతున్నాం. ఈరోజు ఇంత దూరం వచ్చి మేము ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటంటే, మీరు లా ప్రకారం వెళ్ళండి. మీకు వచ్చే తొందర ఏముంది, మీకు ఉంటే భయం ఏంది? నన్ను చూస్తే మీరేమైనా వెళ్ళలా కనపడుతున్నాను లేదు కదా. నేను డాక్టర్ని, అబ్రాడ్లో 10 ఏళ్ళు ఉండి వచ్చాను. మా ఊరు అని చెప్పి మా ఊరిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మరి ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదని మా ఆయన ఏం చెప్తాడు. నేను కర్నూలులో చదివానండి, రాయలసీమ. నేను అంతకుముందు కోరుకొండ కర్నూలులో నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నాను. అబ్రాడ్ 10 ఏళ్ళు ఉన్నాను. మళ్ళీ చివరికి వచ్చి మా ఊరిలో ఉన్నాను. నాకు పరిస్థితులు తెలియకాదు, ఆంధ్రప్రదేశ్ గురించి కానీ లేకపోతే ఆంధ్రకున్న ఇబ్బందులు కానీ తెలియకాదు. మీరు కేవలం నడిపించి భయపెట్టి కత్తి నెత్తి మీద పెట్టి మెడ మీద పెట్టేసి మీరు ఇవ్వమంటే ఎట్టి పరిస్థితులు ఇచ్చేవి లేదు. ఎంత డబ్బు వస్తే అంత ల్యాండ్ ఎక్విజిషన్ తరఫున పోతాము. ఎల్పీఎస్ అనేది మాటే లేదు.